కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో చేయాల్సిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేశామని, ప్రతిపక్ష పార్టీలు వారి రెండో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని వివేకానంద అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మెజార్టీతో గెలుస్తానంటున్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానందతో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్ని పార్టీల కన్నా మీరే ముందుకున్న నేపథ్యం ప్రచారం ఎలా సాగుతుంది? మా ప్రచారం ఆల్మోస్ట్ ఇప్పటికే గత 6 నెలల నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం. ప్రగతి యాత్ర పేరు మీద మేము ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి వెళ్ళి మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరించి అక్కడ మిగిలిపోయిన పనులు కానీ చిన్న మెయింటెనెన్స్ పనులు కూడా దగ్గర నుండి చేయించినాం. కాబట్టి ప్రజల్లోకి మేము మళ్ళీ కొత్తగా వెళ్ళాల్సిన ఏం లేదు. ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళి వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ ఒక సందర్భం పోతా ఉన్నాం. ఇప్పటికే మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 200 కాలనీలకు పైచీలకు ఏకగ్రీవంగా కాలనీలో అందరు సంతకాలు పెట్టి మళ్ళీ మిమ్మల్ని మూడోసారి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటామని చెప్పేసి ఇచ్చిన సంగతి చూసినాం. ఇంకా కూడా మేము వెళ్తూ ఉంటే కూడా కుల సంఘాలు కానివ్వండి, అదేవిధంగా వివిధ మన ఉన్నటువంటి వివిధ కమిటీస్ వారందరూ కూడా అందరూ వచ్చి ఈ ప్రభుత్వాన్ని మంచి నడిచింది, మాకు ఇలాంటి ప్రభుత్వం ఉంటేనే ఇంకా మాకు పురోగతి సాధిస్తామని చెప్పేసి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మా ఒక పాజిటివ్ ఓట్ని ఓటేయించుకోవడమే మా బాధ్యత. పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయి? దాదాపు 10 ఏళ్ల కాలంలో మీరు చేయలేనివి ఇంకా ఏమున్నాయి, చేసి కూడా గొప్పగా చెప్పుకునేటివి ఏమున్నాయి మీ నియోజకవర్గంలో? ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే జటిలంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నాం. దగ్గర సుమారు కొన్ని కోట్ల లీటర్ల సామర్థ్యం రిజర్వాయర్లు కట్టుకున్నాం. కొన్ని 100 కిలోమీటర్ల పైప్ లైన్స్ వేసుకున్నాం. వేగంగా విస్తరించే ప్రాంతం కాబట్టి కొత్త కాలనీలు కొత్త సముదాయాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ దగ్గర 75 లక్షల లీటర్ల సామర్థ్యంగా రిజర్వాయర్ కడతా ఉన్నాం. మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, దుందుగల్ పరిధిలో మున్సిపల్ పరిధిలో, కొంపల్లి మున్సిపల్ పరిధిలో ఇలా వేగంగా విస్తరిస్తారు. కాబట్టి అక్కడ కొత్త కాలనీస్కి భవిష్యత్తులో దృష్టి పెట్టుకొని అక్కడ కొత్త రిజర్వాయర్లు కడతా ఉన్నాం. కాబట్టి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించుకోగలిగినాం. ట్యాంకర్ల మీద ఆధారపడి కుత్బుల్లాపూర్ ప్రాంతం ఈరోజు ట్యాంకర్లను మటుమాయమైపోయినటువంటి సందర్భం ఈరోజు. అదేవిధంగా ఈరోజు నీటి సమస్యతో పాటు మరి రెండోది మాకు వర్షపు నీళ్ళతో ఇబ్బంది ఉండే, దాని గురించి సుమారు 200 కోట్ల రూపాయలతోని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 90% పనులు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు రెండో విడత ఉన్నది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు మిగిలిపోయినాయి, వాటిని కూడా కవర్ చేసుకుంటూ చేయబోతున్నాం. అదేవిధంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాని కింద బాల్నార్ ఫ్లైఓవర్ పూర్తి చేసుకున్నాం. బాచిపల్లి ఫ్లైఓవర్ పని నడుస్తూ ఉన్నది. మనకి చాలా పెద్ద రోడ్లన్నీ కూడా ఈరోజు బాచిపల్లి నుంచి మన మియాపూర్ నుండి మన గండిమైసమ్మ వరకు పనులు మరి శాంక్షన్ చేసుకున్నాం. కొంపల్లి చౌరస్తా నుంచి బౌదరిపల్లి చౌరస్తా వరకు కూడా పనులు మంజూరు చేసుకుని పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రెండో ఫేజ్ కింద కూడా మన ఎక్కడైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళబోతున్నాం. ప్రధానంగా జేఎన్టీ నుంచి మాకు ప్రగతి వచ్చేటి రోడ్ అవుతుందో ట్రాఫిక్ జామ్ అయ్యాయి కాబట్టి ఇప్పటికే దాన్ని పెట్టుకున్నాం. కానీ అక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ రోడ్ చిన్నగా వల్ల ఫ్లైఓవర్ వేసుకోలేకపోయినాం. దాన్ని కూడా లింక్ రోడ్లా లేకపోతే ఎస్ఆర్డిపి కింద టెక్నికల్ రీజన్స్ సర్చ్ చేస్తున్నాం. దాని గురించి ప్లానింగ్ నడుస్తూ ఉంది, స్టడీ నడుస్తూ ఉంది. ఒక్కసారి ఆ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఒక్క పని కూడా రాబోయే రోజులు చేసుకుంటాం. ఈ రకంగా సంపూర్ణమైన అవగాహన నియోజకవర్గం పైన మేము చేసిన పనులు, చేయబోయే పని గురించి మాకు సంపూర్ణంగా అవగాహన ఉన్నది. ప్రజలు కూడా స్పష్టత ఉన్నది. పనిచేసే నాయకులు వీళ్ళు, పనిచేసే పార్టీ ఇది, పనిచేసే ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు, ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీళ్లు సమస్య పరిష్కరించుకున్నాం, రోడ్ల సమస్యను పరిష్కరించుకున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టుకున్నాం, వొకేషనల్ కాలేజ్ బిల్డింగ్ కట్టుకున్నాం, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నాం, ఐటీఐ కాలేజ్కి స్థలం సేకరించుకున్నాం. కాబట్టి ఈ రకంగా అన్ని విధాలా చేసుకున్నాం. మంచి పద్ధతి ప్రజల నుంచి స్పందన కనపడుతోంది. పాజిటివ్ ఓటింగ్ ఉన్నది. మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి రెండో స్థానం కోసం మాత్రమే పార్టీలు పోటీ పడుతున్నాయి తప్పితే ఖచ్చితమైనటువంటి విన్నింగ్ ఇప్పటికీ నాకు ప్రజలు ఇచ్చేశారు. ఆ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాను కాబట్టి ప్రజల ఆశీస్సులు నాకున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరుతాను. అలాగే చేయవలసిన పనులన్నీ దాదాపు చేసేసానంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థి చెప్తున్నటువంటి విషయం ఇది. ఓవరాల్గా కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం. కెమెరా శ్రవంతో మహేందర్.